క్లూ టుడే న్యూస్ కి స్వాగతం. సంగారెడ్డి జిల్లా జనప్రియ హోటల్ నందు వర్కింగ్ జర్నలిస్ట్ మీడియా కౌన్సిల్ ఆత్మీయ సమ్మేళనం ముఖ్య అతిథిగా స్టేట్ ప్రెసిడెంట్ అబ్దుల్ కరీం హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్ షేక్ మహబూబ్, ఎగ్జిక్యూటివ్ మెంబర్ ఎల్ మమతా, ఎగ్జిక్యూటివ్ మెంబర్ ఈశ్వర్, సంగారెడ్డి జిల్లా ప్రెసిడెంట్ లక్ష్మణ్, వైస్ ప్రెసిడెంట్ శేఖర్, శ్రీనివాస్ నాయక్, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ జగత్ కృష్ణ ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించడం జరిగింది. ఆత్మీయ సమ్మేళనానికి విచ్చేసిన పెద్దలు, రాష్ట్ర యువజన సంఘాల నాయకులు కున్న వేణు, వెంకట హరికృష్ణ, జిల్లా అధ్యక్షులు, తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ సురేష్ కుమార్ హాజరయ్యారు. వర్కింగ్ జర్నలిస్ట్ మీడియా కౌన్సిల్ యూనియన్ ని తెలంగాణ రాష్ట్రంలో బలోపేతం చేసి ముందుకు వెళ్లాలని, అందరూ కలిసికట్టుగా పనిచేసి ఐకమత్యంగా ఉండి అన్ని విధాలుగా పోరాడి ముందుకు తీసుకెళ్లాలని తెలియజేశారు. స్టేట్ ప్రెసిడెంట్ అబ్దుల్ కరీం అలాగే కొత్త మెంబర్స్ కి ఐడి కార్డులు పంపిణీ చేశారు. సహార్ హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ శంకర్, బోర్కి సంజీవులు, మేడ్చల్ జిల్లా ప్రెసిడెంట్ రమేష్, ప్రధాన కార్యదర్శి ఉదయశ్రీ, వికారాబాద్ ప్రెసిడెంట్ మహమ్మద్ మఖ్తార్, రంగారెడ్డి జిల్లా ప్రెసిడెంట్ గిరిబాబు, జి శ్రీనివాస్, సిద్దిపేట ప్రెసిడెంట్ మహమ్మద్ కలీం ఈ యూనియన్ లో 80 మంది వరకు చేరడం జరిగింది. అలాగే మండలాల నుండి ప్రెసిడెంట్లు, వైస్ ప్రెసిడెంట్లు హాజరు కావడం జరిగింది. జిల్లా నుంచి, హైదరాబాద్ నుంచి, వివిధ ప్రాంతాల, కరీంనగర్ నుంచి, వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసినటువంటి వర్కింగ్ జర్నలిస్ట్ మీడియా కౌన్సిల్ సంబంధించినటువంటి సభ్యులందరూ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు చేసుకుంటాను. ఈరోజు నాకు తెలిసిన మట్టుకు ఒక అద్భుతమైన రోజు. జర్నలిస్ట్ కావాలంటే ధైర్యం కావాలి, ఒక విశ్వాసం కావాలి, ఒక నమ్మకం కావాలి. మన ప్రాణాన్ని భారత మాతకి ఇష్టంలే నిజమైనటువంటి వర్కింగ్ జర్నలిస్ట్ ఏదైతే యూనియన్ అందరూ కూడా మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నారు. జర్నలిస్ట్ అంటే చాలా నాకు తెలిసిన మటుకు దాంట్లో ఉన్నటువంటి పవిత్రమైనటువంటి మీనింగ్ ఉంటుంది. సమాజం ఉన్న స్థితి నుంచి ఉండవలసిన స్థితికి తీసుకోయేటువంటి శక్తివంతులే మన జర్నలిస్ట్. చిమ్మ చీకటి మొత్తం వ్యవస్థ మొత్తం అస్తవ్యస్తమైనదాన్ని ఒక అద్భుతమైనటువంటి వ్యవస్థగా తీర్చిదిద్దేటువంటి నాకు తెలిసిన మటుకు నా మార్గనిర్దేశకులు, నాకు తెలిసిన మటుకు అందరూ అనుకుంటారు. కానీ జర్నలిస్ట్ అంటే ఒక పరిశోధన. ఆ పరిశోధనలో మీరందరూ కూడా నిజంగా చెప్తున్నారు కదా, మీరందరూ కూడా ఈ కార్యక్రమానికి ఎక్కడ కూడా ఈ హాల్ చూస్తుంటే నాకు చాలా అద్భుతం వేస్తుంది. అక్కడ ఎంతో ఉన్నటువంటి గౌతమ్ బుద్ధుడు, ఆ గౌతమ్ బుద్ధుడు చూసిన తర్వాత ఎంత ప్రశాంతంగా ఉందంటే విలేకరణంగా నాకు తెలిసిన మటుకు అనేక రకాల ఫోన్లు వస్తున్నాయి, టెన్షన్స్ ఉంటాయి, అక్కడ ఇదైంది, అక్కడ ఇవన్నీ కూడా పక్కకు పెట్టి అక్కడ ఎందుకున్నటువంటి గౌతమ్ బుద్ధుడు నిజంగా చెప్తున్నా కదా, శాంతికి నిలయం లేకున్నటువంటి వర్కింగ్ జర్నలిస్ట్ మీడియా కౌన్సిల్ సభ్యులందరూ కూడా నేను హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. దాంతోపాటు మన అధ్యక్షుడైనటువంటి కరీం గారు చాలా అద్భుతంగా ప్రసంగించారు. ఆ విలేకరులకు సంబంధించినటువంటి సమస్యలు, బాధల గురించి చాలా అద్భుతంగా వివరించారు. అదేవిధంగా సహారా సంబంధించినటువంటి ఇన్క్లూజివ్ హాస్పిటల్ సంగారెడ్డిలోనే నాకు తెలిసిన మటుకు చాలా రకాలైనటువంటి అద్భుతమైన కార్యక్రమం నిర్మాణం చేస్తున్న డాక్టర్ శంకర్ గారు, నాకు తెలిసిన మటుకు భారత మాత గర్వించదగ్గటువంటి సేవకుడు మా డాక్టర్ శంకర్ గారు అని విచారించే దాంతోపాటు డాక్టర్ హరికృష్ణ గారు, అదేవిధంగా మా ఈశ్వరన్న గారు, ఆయన చూస్తే ఎప్పుడు చూసినా నవ్వుకుంటూనే ఉంటాడు. ఏదైనా సరే ఆయన భుజాల మీద చేసుకొని ముంగట్టుకోవడానికి నిర్విరామ కృషి చేసేటువంటి మా ఈశ్వర్ గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. అదేవిధంగా మా జగత్ కృష్ణ నిజంగా జగమంతా తిరుగుకుండా నవ్వుకుంటున్నటువంటి లడ్డు అంటారు. ఆ జగత్ కృష్ణ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఎందుకు ఉన్నటువంటి 6 అడుగుల బుల్లెట్ షేక్ మహబూబ్ ఆయన ఎక్కడున్నా కానీ సేవా కార్యక్రమాలు చేయడానికి ముందున్నటువంటి మా షేక్ మహబూబ్ గారికి, అదేవిధంగా మా లక్ష్మణ్ గారికి, ఇక్కడ ఉన్నటువంటి వికాస్ సంబంధించినటువంటి మా మిత్రుడైనటువంటి లక్ష్మణ్ గారికి, అదేవిధంగా మమత నిజంగా చెప్తున్నా కదా, మమత నేను అనేటువంటి దాన్ని ఏంటంటే మనం చూస్తుంటాము పేపర్లలో, టీవీలో చూస్తుంటాము. నిజంగా మా మమతనే కారణం. మా మమత గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అదేవిధంగా మా సంజీవ్ గారికి, అదేవిధంగా శ్రీనివాస్ నాయక్ గారికి, ఇంకా ఎవరెవరిలో చేసినటువంటి వాళ్ళందరూ కూడా, మా వెంకటేష్ గారికి, మా రమేష్ గారికి, ప్రతి ఒక్కరు కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఈరోజు వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ సంబంధించిన ఏదైతే వచ్చిందో మీరందరి లోపల చాలా అద్భుతమైనటువంటి భయాల్ని అసలు ఏది ఈ వ్యవస్థ సంబంధించినటువంటి ఈ కౌన్సిల్ ఏంది, ఈ మీడియా ఏంది, బ్రాడ్కాస్టింగ్ ఏంది, ఢిల్లీ ఏంది, అసలు ఏంది అనేటువంటి దాని మీద మీలో పడ చాలా 1,00,000 సమస్యలు. అది నాకు తెలుసు, ఎందుకంటే నేను మీ ముఖాలను చూసి పసిగట్టేసాను. కానీ ఒకటి మాత్రం చెప్పగలుగుతుంది ఏంటంటే, మీడియా అనేటువంటిది ఏదైతే ఎవరైతే కలం పట్టినో ఎవరైతే పడతారో ఆ కలంలో లోపలనే మన సమాజం నిర్మాణం చేసేటువంటి ప్రతి కలం నాకు తెలిసిన మటుకు ఎంతమంది చాలా మంది అనుకుంటారు ఏమున్నది విలేకరులకు పైసలు ఇస్తే రాస్తారంటే, పైసలు ఇస్తే రాసేటువంటి వ్యక్తులు వేరే ఉంటారు. కానీ నిజమైనటువంటి సమాజం కోసం పనిచేసేటువంటి కలం ఉన్నటువంటి వ్యక్తులు మా వర్కింగ్ జర్నలిస్ట్ సంబంధించిన మీడియా సోదరులు అనేటువంటి విషయాన్ని కూడా మీ అందరూ కూడా మరొకసారి మీ అందరికీ మనస్ఫూర్తిగా తెలియజేసుకున్నాం. ఎందుకంటే సామాన్యమైన విషయం కాదు. అందరూ అనుకుంటారు
ఈ పత్రికకు సంబంధించినటువంటి దాని మీద మనం ఆలోచన చేస్తే అందరూ అనుకుంటారు వార్త రాయాలంటే కూడా టాలెంట్ ఉండాలి. నువ్వు డబ్బులు ఇచ్చినా ఏమి ఇచ్చినా వార్త రాయాలంటే కూడా చాలా టాలెంట్ ఉండాలి. టాలెంట్ అంటే మనం చూస్తున్నాం మనిషిని కుక్క కాటేస్తుంది, అది వార్త కాదు. కానీ మనిషే కుక్కను కాటేసిందంటే వార్త. అంటే వినూత్నంగా ఆలోచన చేసేటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తులే వార్త రాసేటువంటి అవకాశం. మనం న్యూస్ అనేటువంటి ముచ్చట చేస్తాం. న్యూస్ అంటే నార్త్ ఈస్ట్ వెస్ట్ సౌత్ అంటే 4 దిక్కుల సమాచారం తీసుకొచ్చేటువంటి శక్తివంతులే మన జర్నలిస్ట్ సోదరులు. అది మీరైనటువంటి విషయాన్ని కూడా నేను మనస్ఫూర్తిగా మీ అందరూ కూడా సవినయంగా తెలియజేస్తున్నాను. దీనికి సంబంధించిన పత్రికకు సంబంధించినటువంటి దాని మీద ఆలోచన చేస్తే మనము సమయం ఉంది కదా, మాట్లాడవచ్చు కదా, ఏమి ఇబ్బంది ఏం లేదు. కరీంనగర్ ఎందుకంటే ఈ పత్రికకు సంబంధించినటువంటి దాని మీద ఎందుకంటే మనం తెలుసుకోవాలి, పత్రికకు సంబంధించినటువంటి తెలుసుకోవాలి, యూనియన్ అంటే ఏంటని తెలుసుకోవాలి. రేపు కరీం గారు ఉన్నాడు, ఇక్కడ వచ్చిన తర్వాత చాలా యూనియన్లను మనం చూస్తున్నాం. చాలా యూనియన్లు ఏంటంటే పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు, పేపర్లో పెద్ద పెద్ద ప్రకటనలు వస్తాయి, దాని తర్వాత వాస్తవం వచ్చిన కల్లా ఇంకో రకంగా ఉంటుంది. కనుక మేము ఎక్కడికి పోవాలి, ఏం చేయాలనేటువంటి దాని మీద మీలో కూడా సంశయాలు ఉన్నాయా లేవా? చెప్పుడే కరెక్ట్ చెప్పండి, వాస్తవం గట్టిగా చెప్పండి, తిన్నాం తర్వాత ఉంటాయా లేవా? అయితే దీని మీద మనకి ఏంటంటే మీ లోపల ఏం సంశయం ఉన్నా, ఏ బాధ ఉన్నా, ఏ రకమైన ఇబ్బంది ఉన్నా కానీ ఇక్కడనే మన ప్రెసిడెంట్ కరీం గారు ఉన్నారు. కరీం గారు నిజంగా చెప్తున్నా కదా, ఎవరైతే ప్రశ్నలు అడుగుతారో వాళ్ళు కూడా మనం తప్పు చేస్తే కూడా సరి చేసుకున్నట్టు. యూనియన్ అంటే నాకు తెలిసిన అందరూ అనుకుంటారు ఇక్కడ మనం గోడకు పెయింట్ వేస్తుంటాం. మనం గోడకు పెయింట్ వేసినా ఏమనుకుంటారు, పెయింట్ డబ్బా తీసుకుంటారు, బ్రష్ తీసుకుంటారు, కరెక్ట్ చేస్తుంటాడు. ఎక్కడ మిస్టేక్ చేస్తున్నా నాకు తెలియదు, పెయింట్ వేసినా తెలియదు. ఇప్పుడు యూనియన్ అటువంటి ప్రెసిడెంట్ కూడా అన్ని రకాలుగా తెలియాలనే ఎవరు ఆయన దేవుడు గారు, ఎందుకంటే ఆయన కూడా ఒక మనిషి కనుక ఎక్కడన్నా మీకు సంబంధించినటువంటి ఇబ్బందులు అయితే కూడా తెలియదు కనుక మీరు వెంటనే ఆయనకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తే నిజమైనటువంటి యూనియన్ కు మీరు వారధులైతారు, సారథులైతారనే విషయాన్ని కూడా మీ అందరూ కూడా మరొకసారి తెలియజేస్తున్నారు. అది కావాలి మనకు, ఆ చైతన్యం కావాలి. చైతన్యం అంటే సమాజ చైతన్యం కావాలంటే ఫస్ట్ విలేకరులు చైతన్యం కావాలి. మనకు ఉన్నటువంటి 4 ఎస్టేట్స్ ఉన్నాయి, మనకు 4 ఎస్టేట్స్ ఉన్నాయి. మనకు ఒకటి ఏంటి, మనకు నాకు తెలిసిన మట్టుకు పార్లమెంట్ అనేటువంటి, దాని తర్వాత ప్రభుత్వం, దాని తర్వాత న్యాయ వ్యవస్థ, దాని తర్వాత ఉన్నదే ఈ పత్రికా రంగం. ఈ పత్రికా రంగం అంటే 4 పిల్లలు ఉన్నటువంటి జనప్రియ హోటల్ అది. 4 పిల్లలు కరెక్ట్ ఉంటేనే ఈ బిల్డింగ్ కరెక్ట్ ఉంటుంది. 3 పిల్లలు ఉన్నాయనుకో ఏమైతుంది పొంగిపోతుంది. అంటే ఎప్పుడైనా సరే సమాజంలో ఇంతకుముందు చాలా మంది మాట్లాడుతున్నారు. నాకు చాలా బాధాకరమైన విషయం ఏంటంటే, నేను చాలా యూనియన్లలో వెళ్తుంటా, కానీ అక్కడ జరుగుతున్న సంఘటన ఏంటంటే విలేకరి, జర్నలిస్టు, కంట్రిబ్యూటరు ఎవరైనా సరే నాకు తెలిసిన మట్టుకు సంతోషంగా ఉండడానికి ఏ ప్రభుత్వం కూడా ఒప్పుకోదు. నా పేరు పూనవేను, మీరు ప్రత్యక్షంగా రాసుకోండి, ఎక్కడ రాసుకోండి, దేనికి భయపడా, నేను వాస్తవం మాట్లాడతాను. ఈ విలేకరు ఎప్పుడైతే సంతోషంగా ఉంటాడో, వాళ్ళ భార్య పిల్లలతో సంతోషంగా ఉంటారో, ప్రభుత్వాలు కూడా కింద మీదటువంటి పరిస్థితి. ఈ ప్రభుత్వాల మీద కింద మీద కావాలంటే ఏం చేయాలంటే వీళ్ళు ఎప్పుడు కూడా యాచించుకునేటువంటి పరిస్థితి తీసుకొస్తారు. ఎప్పుడు కూడా హక్కుల గురించి, నాకు డబల్ బెడ్రూమ్ కావాలి, నాకు 100 గజాల జాగ్ కావాలి, నాకు ఇది లోన్ కావాలి, అది కావాలి, ఇది కావాలని ఆలోచన చేస్తారు. ఎందుకు ఆలోచన చేస్తారంటే జర్నలిస్ట్ ఎప్పుడైతే సంతోషంగా ఉంటాడో, ప్రభుత్వంలో చేసేటువంటి లోటుపాట్లు చేసేటువంటి వ్యవస్థలో ఎవరైనా సరే వాళ్ళు గదగద ఉనకాలంటే జర్నలిస్ట్ నిజంగా చెప్తున్నా కదా, ధైర్యం ఉండాలి, శక్తి ఉండాలి. ఎవరో మనకి ఇచ్చేటువంటి భిక్ష కాదు, మనకు ఉన్నటువంటి హక్కులు మనం పోరాటం చేసుకున్నప్పుడే యూనియన్ సంబంధించిన వారసులు అయితే విషయాన్ని కూడా మీ అందరూ కూడా మరొకసారి తెలియజేసుకుంటా. అటువంటి చైతన్యం కావాలి, అటువంటి విశ్వాసం కావాలి, అటువంటి నమ్మకమైన రోజే మీరు యూనియన్ లో సభ్యులు అవుతారు. కనుక జర్నలిస్ట్ అంటే నాకు తెలిసిన మటుకు మన రక్త కణాలు ఎట్లా, ఎర్ర రక్త కణాలు మన గోరి నుంచి మస్తిష్కం వరకు ఎట్లా పోతుంటాయో, ప్రతి దాంట్లో కూడా ధైర్యం, ప్రతి దాంట్లో కూడా విశ్వాసం. ఎన్ని రకాల ఇబ్బందులు వచ్చినా, ఎన్ని రకాల కష్టాలు వచ్చినా, నాకు తెలిసిన మన భారత స్వాతంత్రం మనం చూసాం. భారత స్వాతంత్ర పోరాటంలో కూడా పత్రిక అనేటువంటి చాలా ప్రధానమైనటువంటి పాత్ర పోషించింది. తెలంగాణ ఉద్యమం చూసినాం, అక్కడ జరుగుతున్నటువంటి